What's up guys? Welcome back to another crazy international vlog. ఇప్పుడు నేను ఆఫ్రికాలో ఉన్న బ్యూటిఫుల్ కంట్రీ సియరా లియోన్లో ఉన్నాను. అండ్ టుడే మన డెస్టినేషన్ మాత్రం చాలా స్పెషల్. నేను ఇప్పటి వరకు వీడియోస్లో మాత్రమే చూసిన ఒక రియల్ గోల్డ్ మైనింగ్ సైట్ని ఇవాళ డైరెక్ట్గా విజిట్ చేయబోతున్నాను. ఎస్ గైస్, రియల్ గోల్డ్ మైనింగ్. గోల్డ్ ఎలా దొరుకుతుంది, పీపుల్ ఎలా వర్క్ చేస్తారు, యాక్చువల్లీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నీ ఇవాళ మనం కలిసి డిస్కవర్ చేద్దాం. సో సీట్ బెల్ట్ వేసుకోండి గైస్, లెట్స్ బిగిన్ దిస్ అమేజింగ్ అడ్వెంచర్. గైస్, ఇప్పుడు మైనింగ్ ఏరియా వైపు ట్రావెల్ చేస్తున్నాం. రోడ్స్ చూస్తే కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్. సియరా లియోన్ గురించి మనం ఎక్కువగా వినం, కానీ ఇక్కడ నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవ్రీవేర్ గ్రీనరీ, స్మాల్ విలేజెస్, లోకల్ పీపుల్. ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఆఫ్రికా అంటే డెజర్ట్ అని ఇమాజిన్ చేస్తాం, కానీ ఇక్కడ సీనరీ చూస్తే కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి మైనింగ్ సైట్కి. గైస్, స్మాల్ ఇన్ఫర్మేషన్. సియరా లియోన్ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ కంట్రీ. ఈ కంట్రీ డైమండ్స్, గోల్డ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్కి చాలా ఫేమస్. చాలా విలేజెస్ ఎకానమీ మోస్ట్లీ మైనింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇవాళ మనం విజిట్ చేస్తున్న ఏరియాలో లోకల్ మైనర్స్ గోల్డ్ కోసం డైలీ వర్క్ చేస్తారు. నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ని లైవ్గా చూస్తున్నా. సో లెట్స్ సీ హౌ ఎవ్రీథింగ్ వర్క్స్. ఫైనలీ గైస్, మైనింగ్ విలేజ్కి రీచ్ అయ్యాం. చూడండి సరౌండింగ్స్, సింపుల్ హౌసెస్, మడ్ రోడ్స్, లోకల్ కమ్యూనిటీ. కానీ ఈ సింపుల్ లుకింగ్ ప్లేస్ కింద ఎంత వాల్యుబుల్ గోల్డ్ ఉంటుందో ఇమాజిన్ చేయండి. మనం జ్యువెలరీ షాప్లో కొన్న గోల్డ్ రింగ్ ఆర్ చైన్ జర్నీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది థింక్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వావ్ గైస్, ఫైనలీ మైనింగ్ సైట్ కనిపిస్తుంది. చూడండి, అందరూ వాటర్లో వర్క్ చేస్తున్నారు. మడ్ని కలెక్ట్ చేస్తున్నారు, వాష్ చేస్తున్నారు, సెపరేట్ చేస్తున్నారు. మూవీస్లో చూస్తాం, కానీ రియల్ లైఫ్లో చూస్తే కంప్లీట్ డిఫరెంట్ ఫీలింగ్. సన్ హీట్లో, వాటర్లో అవర్స్ అండ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు. రెస్పెక్ట్ లెవెల్ సీరియస్లీ నెక్స్ట్ లెవెల్. గాయస్, నేను అబ్జర్వ్ చేస్తుంటే ప్రాసెస్ రఫ్లీ ఇలా ఉంటుంది. ముందుగా సాయిల్ అండ్ మడ్ కలెక్ట్ చేస్తారు, తర్వాత వాటర్తో వాష్ చేస్తారు. గోల్డ్ పార్టికల్స్ హెవీగా ఉంటాయి కాబట్టి స్లోగా బాటంలో సెటిల్ అవుతాయి. రిమైనింగ్ శాండ్ అండ్ మడ్ సెపరేట్ అయిపోతుంది. ఇది ఈజీగా కనిపించవచ్చు, కానీ యాక్చువల్గా చాలా పేషెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి. స్మాల్ మిస్టేక్ అయినా గోల్డ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇమాజిన్ గైస్, వాళ్ళు డైలీ ప్రాసెస్ రిపీట్ చేస్తారు, హోపింగ్ టు ఫైండ్ గోల్డ్. హానెస్ట్లీ గైస్, నేను ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ లైవ్గా చూస్తున్నా. మనం నార్మల్గా జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి గోల్డ్ కొనేస్తాం, కానీ ఆ గోల్డ్ వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది. లోకల్ మైనర్స్ డెడికేషన్ చూస్తే సల్యూట్ చేయాలనిపిస్తుంది. డైలీ అన్సర్టనిటీ ఉంటుంది. కొన్ని రోజులు ఎక్కువ దొరకచ్చు, కొన్ని రోజులు తక్కువ దొరకచ్చు, కానీ స్టిల్ వర్క్ చేస్తూనే ఉంటారు. గైస్, ఈ ప్లేస్ నాకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పించింది. సక్సెస్ అంటే ఓవర్ నైట్ రాదు. వెదర్ ఇట్స్ మైనింగ్, బిజినెస్, కంటెంట్ క్రియేషన్ ఆర్ ఎనీ కెరియర్, కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వర్కర్స్ని చూస్తే ఆ డెడికేషన్ క్లియర్గా కనిపిస్తోంది. లైఫ్లో మనం అప్రిషియేట్ చేయాల్సిన చాలా విషయాలున్నాయి. సియరా లియోన్ గోల్డ్ మైనింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అన్ఫర్గెటబుల్. నేను కూడా చాలా న్యూ థింగ్స్ నేర్చుకున్నా. దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇంకో రోజు మరొక వ్లాగ్, మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ తేజ్ కుమార్ సైనింగ్ ఆఫ్.